జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చిన్నప్పుడు ఒక పెద్ద సన్యాసి గారు ఒక పెద్ద ఆయన వచ్చేవారండి. రోజు రాత్రులు వచ్చేవారు. ఆయనకి భావతి భిక్షాందేహి అని వచ్చేవారు. ఒక పాట పాడుతూ వచ్చేవారు. ఆ పాట నేను చాలా చిన్న అమ్మాయిని అప్పుడు పాడుతూ వచ్చేవారు. కాశీ గారు అనేవారు ఆయన్ని. అక్షయంబుగ కాశీ లోపల అన్నపూర్ణ భవానివి, సాక్షి గణపతి కన్న తల్లివి, సద్గుణావతి శాంభవి, మోక్షమొసిగడు కనక దుర్గవు, మూల కారణ శక్తివి, శిక్ష సేతువు ఘోర భవముల శ్రీగిరింభ్రమరాంబిక అని పాడుతూ గంట కొడుతూ వచ్చేవారు. ఆయనకి కాస్త వేడి అన్నం వేసేవాడు. రాత్రులు కదా, సాధువు గారు కదా, ఆయనకి అన్నం వేస్తే అన్నం తీసుకొని ఆయన నుదుటికి, చేతులకి, గుండ్లకి, వెన్నుకి విభూది పెట్టేవారు. అలాగే ఇంతవరకు చాలామంది కొంచెం ఒంట్లో బాగాలేదన్నా ఏదన్నా బాగాలేదన్నా కూడా విభూదే పెట్టేవారు. ఇప్పుడు రోజుల్లో బాబావారి విభూది పరమం పవిత్రం బాబా విభూతి, పరమం విచిత్రం లీలా విభూతి అని అంటూ కూడా విభూతిని ధరిస్తున్నారు. ఆ విభూతిలో ఉన్న మహిమ అందరికీ తెలుసు, తెలియచేస్తున్నారు భగవంతుడు. ఎంతో సత్యం ఉందండి ఆ విభూతి పెట్టుకోవడం వల్ల. విభూతి లేదు అని అనుకుంటే ఇంట్లో భగవంతుడికి పూజ చేసిన తర్వాత అగరబత్తుల నుంచి వచ్చిన ఆ బూడిద ఉంటుంది కదండి, ఆ బూడిద పట్టుకొని ఆ భగవంతుణ్ణి స్మరణ చేసుకొని విభూతి పెట్టుకొని రాత్రులు కానీ పగలు కానీ ఏ అనారోగ్యం ఉంటే అక్కడ ధరించడం వల్ల కూడా ఆ అనారోగ్యం తొలగుతుంది. నారద, విభూతిని సర్వాంగాలకు రాసుకున్న వారికి దానం చేస్తే ఆ దాత చేసుకున్న పాపాలన్నీ నశించిపోతాయి. శృతులు, స్మృతులు, అఖిల పురాణాలు విభూతి మహిమని ఎంతగానో కొనియాడుతున్నాయి. అందుచేత అందరూ దీనిని అలంకరించుకోవడం శ్రేయస్కరం. తెల్లని విభూతిని నుదుటిన పెండెకట్టులుగా పెట్టుకుని 3 పూటల సంధ్యవార్చిన విప్రుడు శివలోకంలో శాశ్వతంగా ఉంటాడు. భస్మ స్నానం. ఆర్ద్ర స్నానం కన్నా భస్మ స్నానమే ఉత్తమోత్తం. ఎందుకంటే ఆర్ద్రత ఆరిపోతుంది. అదేగాక ఆర్ద్రత స్నానం ప్రకృతి సిద్ధం. ప్రకృతి అంటే బంధనమేమని పెద్దలు అంటారు. కనుక ప్రకృతి బంధమోచనం కోసం భస్మ స్నానం చెయ్యాలి. సారాంశం ఏమంటే ఆగ్నేయ స్నానానికి సాటి వచ్చేది ఈ ముల్లోకాలలోనూ మరొకటి లేదు. అందుచేత సకల దేవతలు రక్షణ కోరి, పవిత్రత కోరి, మంగళం కోరి ఈ విభూతిని ఆది పరాశక్తికి ప్రేమతో కానుకగా అందించారు. అంతటి పవిత్రమైన ఈ ఆగ్నేయ స్నానం అశీతవాత రోగాలను, చతుషష్ఠి పిత్త రోగాలను, సప్త త్రిపంచక శ్లేష్మ రోగాలను, వ్యాఘ్ర చోర దుష్టగ్రహ భయాలను తక్షణం తొలగిస్తుంది. సందేహం లేదు. సింహం చేతిలో ఏనుగుల్లాగా ఇవి మాడిపోతాయి. శీతలోదకాలతో స్నానం చేసి విభూతిని నొసటన త్రిరేఖలుగా ధరించినవాడు పరబ్రహ్మను చేరుకుంటాడు అనడంలో సందేహం లేదు. భస్మ స్నానం కూడా చేస్తే బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉండిపోతాడు అనడంలో అంతకన్నా సందేహం లేదు. లలాట లిఖితమైన బ్రహ్మరాతల్లో పనికిరాని వాటిని, హానికరమైన వాటిని తుడిచివేసే శక్తి త్రిపుండ్రాలకు మాత్రమే ఉంది. ఆ బ్రహ్మకు కూడా లేని శక్తి ఇది. ఏ అవయవానికి విభూతి పెట్టుకుంటే ఆ అవయవం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. గుండెలపై ధరిస్తే మనసు చేసే పాపాలు, బొడ్డును ధరిస్తే మర్మాంగం చేసే పాపాలు అంతరిస్తాయి. కుడి ఎడమను పార్శ్వభాగాలలో ధరిస్తే పరకాంత లింగనాది దోషాలు నశిస్తాయి. అందుచేత శరీరంలో ఎక్కడ దాల్చినా శ్రేయస్కరమే.
3 రేఖలుగా ధరిస్తే త్రిమూర్తులను ధరించినట్టే, త్రిగుణాలను ధరించినట్టే, త్రిలోకాలను ధరించినట్టే. ఒళ్ళంతా బూడిద పులుముకున్నవాడు సర్వపాప విముక్తుడే, సరాసరి మోక్షం పొందుతాడు. ఇతడినే ఆత్మనిష్ఠుడంటారు. భస్మదగ్ధ సర్వాంగుడు, భస్మదీప్తి త్రిపుండ్రకుడు, భస్మసాయి అయిన పురుషుణ్ణి భస్మనిష్ఠుడు అంటారు. భూత ప్రేత పిశాచ చోరగాదులు దుస్సాహ రోగులు భస్మనిష్ఠుణ్ణి చూస్తే 10 ఆమడల దూరం పోతాయి. భాషిస్తుంది కనుక భసితమని, కల్మషాలను భక్షిస్తుంది కనుక భస్మమని, విభూదిని ఐశ్వర్యం కలిగిస్తుంది కనుక భూతి అని, రక్షిస్తుంది కనుక రక్ష అని దీనికి పేర్లు ఏర్పడ్డాయి. రుద్రుణ్ణి స్మరిస్తే పాపాలు నశించినట్టే. త్రిపుండ్రాలను చూస్తే చాలు భూత ప్రేత పిశాచాలు పలాయనం చిత్తగిస్తాయి, అంతరిస్తాయి. ఆ కృత్యాలు 1000 చేసిన భస్మ స్నానం చేస్తే అవన్నీ అగ్నిలో అడవిలాగా మాడిపోతాయి. కనీసం ప్రాణదశ అవసాన దశలో ఉన్న భస్మ స్నానం చేసిన పాపాలు తొలగి పుణ్యలోకాలు చేరుకుంటారు. నిత్యము చేసేవాడు జితక్రోధుడే, జితేంద్రుడే శివ సన్నిధికి వెడతాడు. అతడికి ఇంకా పునర్జన్మ ఉండదు. పొన్నమనాడు భస్మోద్దోళిత శరీరుడే శంకరార్చన చూసిన ముక్తి, పాప విముక్తి తప్పవు. ఆయుర్దాయం కావాలన్నా, విద్య కావాలన్నా, కడక మోక్షమే కావాలన్నా భస్మధారణ ఒక్కటే శరణ్యం. కేవలం జలస్నానం శరీరం పైన ఉండే మలినాన్ని ప్రక్షాళన చేస్తే విభూతి స్నానము బాహ్యాభ్యంతర మలినాలను తొలగిస్తుంది. అంతఃశుద్ధి, బహిశుద్ధి 2 సిద్ధిస్తాయి. కనుక జలస్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ భస్మ స్నానం చేసి తీరాలి. ఇది లేనిదే పవిత్రత లేదు. కాబట్టి వైదిక కర్మల అన్నింటికీ ముందు విధిగా ఇది చేసి తీరాలి. మలమూత్ర విసర్జనలు చేసినప్పుడు శౌచ విధులన్నీ నిర్వర్తించాక భస్మ స్నానం చేస్తేనే పరిపూర్ణ శౌచం లభిస్తుంది. అపానవాయువు విడిచినప్పుడు, ఆవలించినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, శ్లేష్మాన్ని ఉమ్మినప్పుడు శుద్ధి కోసం భస్మ స్నానం చేయాలి. నారద, భస్మ స్నాన మహత్యం గురించి ఇప్పటికీ 1 వంతు మాత్రమే చెప్పాను. ఇంకా చాలా ఉంది, విను. బ్రాహ్మణ క్షత్రియ వయస్సులకు ఉపనయనం ఉంది కనుక వీరినే ద్విజులు అంటారు. ద్విజులందరూ తప్పకుండా శ్రౌత పద్ధతిలో విభూది త్రిపుండ్ర ధారణ చేయాలి. ఇది లేకుండా గాయత్రి మంత్రాన్ని ఉపదేశించడానికి, స్వీకరించడానికి కూడా అధికారం లేదు. కనుక మర్చిపోకుండా విభూది పెట్టుకొని గాయత్రి జపం చేయాలి. విభూది యొక్క ద్విజత్వానికి చిహ్నాలు రత్నాలు మణులు అలంకరించుకోవడం మీద ఎంత ప్రీతి సహజముగా ఉంటుందో విభూతిని పెట్టుకోవడం మీద కూడా అంత ఆదరము, అంత సహజంగానూ ఉండాలి. నొసటన విభూతి లేకుండా ఏది తిన్నా నరకానికి పోతారు. ఇక శూన్యలలాటంతో శివుడు పూజ చేసిన వ్యర్థం. అతడు శివద్వేషతో సమానం, నరకానికి పోవడం ఖాయం. విభూతి పెట్టుకోకుండా శివుడికి బంగారు తులాభారం చేసినా నిష్ఫలం, నరకం తప్పదు. విభూతి లేని సంధ్యావందనం యజ్ఞోపవీతం లేని సంధ్యావందనంతో సమానం, నిరర్ధకం. యజ్ఞోపవీతం పోతే ప్రత్యామ్నాయాలున్నాయి, జపాలు, ఉపవాసాలు, ఏదో ప్రాయశ్చిత్తాలున్నాయి. కానీ విభూతి ధారణను మర్చిపోతే ఏ ప్రత్యామ్నాయాలు లేవు, ఏ ప్రాయశ్చిత్తము లేదు. సరాసరి నరకలోకంలోకి పోవడమే. అందుచేత ద్విజుడు తప్పనిసరిగా శ్రౌత భస్మం సంపాదించి పెట్టుకోవాలి. అది దొరకకపోతే స్మార్తము, అది దొరకపోతే లౌకికము, ఏదో ఒక భస్మం ధరించి తీరాలి. అది పవిత్ర భస్మం అయితే చాలు. కుడి చేతి మధ్యాంగుళీయత్రంతో బొటన వేలు, చిటికన వేలు కాక నుదుటి కోసం అరంగుళం పొడవు ఉండేట్టు, ఈ కంటి కొనల నుంచి ఆ కంటి కొన దాకా ఉండేట్టు త్రిరేఖలు విభూతి పెట్టుకోవాలి. వీటిలో అనామికను చిటికన వేలికి ప్రక్కనున్నది ఆకారం అని, మధ్యాంగుళీయానికి నడుము వేలని, ఉకారానికి తర్జనీని, చూపుడు వేలని, మకారం అని అంటారు.
ఈ మూడింటి సంయోజనంతో ఏర్పడిన త్రిపుండ్రం త్రిగుణాత్మకం, ప్రణవాత్మకం. ఆ ఓం అట్టడుగు అనామిక రేఖ బ్రహ్మతత్వం కనుక రజోగుణం, నట్ట నడిమి మధ్యమాంగుళి రేఖ విష్ణుతత్వం కనుక సత్వగుణం, తొట్టతుది తర్జనీ రేఖ శివతత్వం కనుక తమోగుణం. ఇలా త్రిపుండ్రం త్రిగుణాత్మకం త్రిమూర్తి స్వరూపం. నారద, త్రిపుండ్ర విభూతి మహిమ దుర్వాసుడు కథ విందాము. ఇక్కడ ఒక ఇతిహాసం నీకు చెప్తాను. ఒకప్పుడు దుర్వాసుడు శరీరం నిండా విభూతి అలంకరించుకొని రుద్రాక్షమాల ధరించి పితృలోకానికి వెళ్ళాడు. శివ, శంకర, సర్వాత్మక, జగన్మాత, జగదంబిక అంటూ పార్వతి పరమేశ్వరుల నామధేయాలను బిగ్గరగా అరుచుకుంటూ జపిస్తూ వెళ్తున్నాడు. కన్యవాలాదుడు అయిన పితృదేవతలు గౌరవ పురస్సరంగా ఎదురు వచ్చి నమస్కరించి తీసుకువెళ్ళి అతిథి మర్యాదలు జరిపి సముచితాసనం మీద కూర్చోబెట్టారు. కుశల ప్రశ్నలతో, కథలు, కబుర్లతో చాలాసేపు గడిచింది. అంతలోకి సమీపంలో ఉన్న కుంభిపాక నరకం నుంచి ఆర్తనాదాలు, ఆహాకారాలు హృదయ విదారకంగా వినిపించాయి. దుర్వాసుడికి మనసు కలతలో పడి ఎవరివి ఈ అరుపులు, ఎక్కడి నుంచి అని ఆత్రంగా ప్రశ్నించాడు. మునీశ్వర, ఇక్కడ చేరువలోనే సంయమినీపురం అని అంటే యమలోకం ఉంది. అక్కడ పాపాత్మలు శిక్షించడానికి యముడున్నాడు. అతడి అధీనంలో వేల మంది యమదూతలు ఉన్నారు. నల్లగా, బలిష్టంగా, భయంకరంగా ఉంటారు. యమలోకంలో 86 నరకోపాలు ఉన్నాయి. వాటిల్లోకెల్లా కుంభిపాకంలో అనే కోపం అత్యంత భయంకరం. మహాపాపులను తెచ్చి అందులో పడదోసి యమదూతలు ఘోరంగా శిక్షిస్తారు. ఆ యాతన వర్ణాతీతం. 100 ఏళ్లు వర్ణించినా తరగదు. శివద్రోహులు, దేవీ నిందకులు, విష్ణుద్రోహులు, వేద నిందకులను, సూర్య గణేశాది దేవ నిందకులను, కామాచారులు, మాతృపితృ గురుజ్యేష్ఠ భ్రాతృ పురాణ స్మృతి నిందకులు, ఇంకా ఇలాంటి పాపాలు చేసిన వారు, ధర్మం తప్పిన వారు కుంభిపాకం కుండంలో పడి యమదూతలతో పెట్టే బాధలు భరించలేక కుయ్యో మొర్రోమంటూ దిక్కులు పగిలేలాగా అరిచి రోధిస్తుంటారు. శ్రవణ దారుణమైన ఈ ఆహాకారాలు మేము రోజు వినేవే. వీటిని ఒక్కసారి వింటే చాలు ఎవరికైనా వైరాగ్యం పుడుతుంది అని పితృదేవతలు వివరించారు. వింటూనే దుర్వాసుడు చటుక్కుని లేచాడు. గబగబా నడుచుకుంటూ అదేంటో చూద్దామనిపించి ఆ నరకోపం దగ్గరికి వెళ్ళాడు. గట్టు నిలిచి తల వంచుకొని కోపంలోకి చూశాడు. అంతే, ఆహాకారాలు మాయమయ్యాయి. వాహాకారాలు మిన్నుముట్టాయి. ఆ కోపంలో ఉన్నవారు కేరింతలు కొడుతున్నారు. ఆడుతూ పాడుతూ పట్టరాని సుఖమేదో అనిపిస్తున్నారు. పరస్పరం ఆనందం పడుతున్నారు. మృదంగ, వీణావాద, మురజ, డక్క, దుందుబులు మ్రోగిస్తూ చిందులు తొక్కుతున్నారు. స్వర్గాధిక సుఖం అంటే ఇదే కాబోలనిపించింది. వసంతవల్లి పుష్పగంధాలు సుఖసారి కాలు విజృంభించాయి. మునీశ్వర్లు విన్నది వేరు, ఇక్కడ అన్నది వేరు, కన్నది వేరు. ఆశ్చర్యంలో మునిగిపోయాడు. యమదూతలకు ఇదంతా చాలా వింతగా విడ్డూరంగా కనిపించింది. జరగదానిది ఏదో జరిగిపోయిందని కలవరపడ్డారు. పరుగునెళ్ళి అధినాయకుడు యమధర్మరాజుకి విన్నవించారు. మహారాజా, ఇదేంటో విడ్డూరంగా ఉంది. కుంభిపాకంలో మహాపాపులు స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తున్నారు. కారణం ఏంటో అంతుపట్టడం లేదు. ఆశ్చర్యం పట్టలేక నీకు విన్నవించుకుంటున్నాను అన్నారు. యమధర్మరాజు ఉలిక్కిపడి లేచి మహిషాద్రోహించి చకచకా వచ్చాడు. బయలుదేరబోతూ ఈ వార్త దేవేంద్రుడికి దూత ద్వారా పంపించాడు. ఇంద్రుడు, దిక్పాలకులు, బ్రహ్మాది దేవతలు, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తికి తెలియపరిచాడు. అందరూ వెంటనే బయలుదేరి తమ దివ్య వాహనాల మీద క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. కుంభిపాకం చుట్టూ చేరారు. అందులో జీవులు ఆనంద పరవశులై కేరింతలు కొట్టడం కళ్ళారా చూశారు. ఆహా, ఇది నరకకోపం కానే కాదు, పాపాత్మల కోసం నిర్మించిన భోగ కోపంలా ఉందని విస్తుపోయారు. కారణం ఏంటో ఎవరికి స్ఫుటించలేదు. ఇక సృష్టిలో పాపానికి భయపడేది ఎవరు? అందరూ పాపాలే చేసి ఇక్కడికి వచ్చి పడతారు. అక్కడ సుఖపడతారు, ఇక్కడ సుఖపడతారు. వేద మర్యాదలు,
ధర్మ మార్గాలు ధ్వంసమైపోతాయి. ఏంటి విపరీతం? తన సంకల్పాన్ని తానే వృధాపరుచుకుంటున్నాడా? ఆ భగవంతుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలా తర్కించుకుంటున్నారు. అందరు కారణం ఏంటో తెలియక మాట్లాడడానికి తోచక తటస్థులే మౌనంగా నిలబడిపోయారు. విష్ణుమూర్తి చతుర్ముఖ దేవేంద్ర యమధర్మరాజులతో చర్చించాడు. కారణం అంతుపట్టాదు. క్షణంలో ఇంత మార్పు ఎలా జరిగిందా తెలియలేదు. సరే, శివుణ్ణి అడుగుదాం. మరి కొందరు దిక్పాలకులు దేవముఖ్యులు వెంట పెట్టుకొని కైలాసానికి వెళ్ళారు. కోటి మన్మథ సుందరాకారుడు, సదా షోడశ వర్షీయుడు, లావణ్యాదినిధి, నానాలంకార భూషితుడు పార్వతీదేవిని లాలిస్తూ చంద్రమౌళి దర్శనమిచ్చాడు. హరి విరించి ప్రముఖులు నమస్కరించారు. కాలయాపన చేయకుండా యమలోక వింత వినిపించారు. కారణం తెలియక కొట్టుకుంటున్నావు. నువ్వు సర్వజ్ఞుడు కనుక హేతువేమిటో చెప్పు అని విష్ణుమూర్తి అభ్యర్థించాడు. శివుడు ముఖ పద్మం వికసించింది. చతుర్భుజ, ఇందులో వింతే ఉంది, విడ్డూరం ఏముంది? అంతా విభూతి మహిమ. దానికి సాధ్యం కందేమీ లేదు. దుర్వాసుడు వచ్చాడు కదా, అతడు పరమమహేశ్వరుడు. కుంభీపాకం గట్టున నిలబడి కిందికి తలవంచి చూశాడు కదా, మరి ఇంకేంటి? అతడి నుదుటనున్న విభూతి రేణువులు దైవికంగా ఆ కుండంలో పడ్డాయి. అంతే విభూతి మహిమ. నరకకోపం స్వర్గలోకంగా మారిపోయింది. ఎప్పటి నుంచి అది పితృలోకవాసులకు తీర్థమవుతుంది. అందులో స్నానం చేసి పితృదేవతలు సుఖపడతారు. పితృతీర్థంగా విఖ్యాతి వహిస్తుంది. అక్కడ ఆలయం కట్టి మా దంపతులను ప్రతిష్ఠించండి. పితృశ్వరుడుగా విడుదల చేస్తాము. పితృలోక నివాసులు పూజలు అందుకుంటాము. ముల్లోకాలలోనూ ఉన్న తీర్థాలన్నింటిలోనూ ఇది ఉత్తమోత్తమం అవుతుంది అని శంకరుడు స్వయంగా ప్రకటించాడు. విష్ణుమూర్తి అతని అనుచరులు సంతోషించి శివుడికి నమస్కరించి యమలోకానికి తిరిగి వచ్చారు. అక్కడున్న మిగతా దేవతలందరికీ ఈ విషయం చెప్పారు. అందరూ శిరస్సులోపి బాగుని కొనియాడారు. విభూతి మహిమ ఎంతటిదా అని ఎంతగానో ప్రశంసించారు. తీర్థం లభించిందని పితృదేవతలు మరింత సంబరపడ్డారు. దాని చెంత శివపార్వతుల మూర్తులను ప్రతిష్ఠించారు. నిత్యము పూజలు చేయని ఆరంభించారు. అప్పటిదాకా ఆ కుంభీపాకంలో పడి ఉన్న ప్రాణికోటి అంతా దివ్య విమానాలు అధిరోహించి కైలాసం చేరుకున్నారు. భద్రగణాలు అనే పేరుతో ఇప్పటికీ అక్కడే హాయిగా నివసిస్తూ ఉంటారు. యముడు యమదూతలు ఇక చేసేది లేక ఆ తీర్థానికి సుదూరంగా మరొక కుంభీపాక కుండం కొత్తగా నిర్మించుకున్నారు. ఇక నేటి నుంచి శైవులు ఎవ్వరూ దీని దరిదాపులకు రాకూడదు అని గట్టి నిషేధం విధించారు. ఊర్ధ్వపుండ్ర ధారణ గురించి విందాము. నారద, ఇది భస్మ త్రిపుండ్రాల మహిమ ఇప్పటికీ సమగ్రంగా చెప్పడమైంది. ఇక వైష్ణవాగమాలు చెప్పే ఊర్ధ్వపుండ్రాల గురించి చెప్తాను, ఆలకించు. దాని వర్ణాలు, మంత్రాలు, దేవతలు, ఫలాలు అన్నీ సమగ్రంగా చెప్తాను, తెలుసుకో. పర్వతాగ్రం నదీ తీరాన విశేషించి శివక్షేత్రం, సముద్ర తీరం, పుట్ట, తులసికోట, వీటిలో ఎక్కడి నుంచైనా మృత్తికను స్వీకరించవచ్చు. మరి ఇంకా ఏ మృత్తిక కానీ పనికిరాదు. నల్లమట్టి శాంతికరం, ఎర్రమట్టి వశ్యకరం, పసుపు మట్టి శ్రీకరం, తెల్లమట్టి ధర్మప్రదం. ఈ మట్టిని బొటన వేలుతో ఊర్ధ్వపుండ్రంగా పెట్టుకుంటే పుష్టికరం, నడుము వేలుతో ఆయుష్కరం, అనామికతో భుక్తిదాయకం, చూపుడు వేలుతో పెట్టుకుంటే ముక్తిదాయకము. ఈ 4 వేళ్ళు ఉపయోగించాలి. గోళ్ళు తాకకూడదు. ఈ నిలువు బొట్టు దీపం ఒత్తిలాగానే, వేణు పత్రంలాగాను అంటే వెదురాకులాగా, తామర మొగ్గలాగా తీర్చిదిద్దుకోవాలి. మత్స్యకూర్మ శంఖాకారాల్లోనైనా పెట్టుకోవచ్చు. 10 అంగుళాల పొడవు మొత్తం 9 అంగుళాల మధ్యమం, 5 అంగుళాలు మధ్యమంగానే పరిగణన అవుతుంది. 4 నుంచి 2 అంగుళాలు కనిష్టం. నొసట ఈ బొట్టు పెట్టుకునేటప్పుడు కేశవనామాన్ని, పొట్ట మీద నారాయణ నామాన్ని, గుండెల మీద మాధవ నామాన్ని, గొంతు ముడి క్రింద
పెట్టుకునేటప్పుడు కంటకోపం, గోవిందనామాన్ని పొట్టకి కుడివైపులా, విష్ణునామాన్ని కుడి బాహు మీద, మధుసూదన నామాన్ని కుడి చెవికి పెట్టుకునేటప్పుడు త్రివిక్రమాన్ని, పొట్ట ఎడమ భాగాన్ని వామన నామాన్ని, ఎడమ బాహు మీదేమో శ్రీధర నామాన్ని, ఎడమ చెవి మీదేమో హృషికేశ నామాన్ని, వీపు మీద పెట్టుకునేటప్పుడేమో పద్మనాభ నామాన్ని, వీపు మీద పెట్టుకునేటప్పుడు దామోదర నామాన్ని స్మరించాలి. ఇలా 12 నామాలు స్మరిస్తూ ఇదే క్రమంగా బొట్టులు పెట్టుకోవాలి. పూజాకాలంలో హోమ సమయంలో సాయం ప్రాతః సమయాల్లో ఏకాగ్రచిత్తంతో కేశవాది నామాలు పలుకుతూ బొట్టు ధరించాలి. శుచిత్వం సిద్ధిస్తుంది. వీటిని ధరిస్తే చాలు. అతడు స్వమాంస భక్షకుడైనా సరే మరణానంతరం దివ్య విమానంలో విష్ణులోకం చేరుకుంటాడు. కొందరు ఐకాంతిక వైష్ణవులు ఈ బొట్టును విష్ణుపాదాకారంలో సాంత్రాళంలో మధ్యాహ్న ఖాళీగా ధరిస్తే, మరికొందరు పరమైకాంతిక వైష్ణవులు మధ్యలో తిరుచూర్ణంతో కానీ పసుపుతో కానీ నిలువుబొట్టు కలిపి నిరంతరాళంగా త్రిశూలంలాగా ధరిస్తుంటారు. మరికొందరు వైష్ణవులు అచ్ఛిద్రంగా దీపశిఖ పద్మముకుల వేణుపత్రాకృతుల్లో ధరిస్తారు. ఇంకొందరు కేవలం వైష్ణవులు అచ్ఛిద్రాము సచ్చిద్రాము అలాగైనా ఏ ప్రత్యవాయవం లేదని ఏదో ఒక బొట్టు వైష్ణవుడు పెట్టుకోవడం ముఖ్యమని అంటున్నారు. ఏ బొట్టు పెట్టుకోకపోతే ఏకాంతానికైనా ప్రసన్నులకైనా పరమైకాంతకులకైనా ప్రత్యావాయం తప్పదు. కేశవాయ నమః ఇత్యాదిగా 12 నామాలు జపిస్తూ దండాకారంగా అచిత్రంగా ఉద్వపుండ్రాలను ధరిస్తే చాలా శోభాయమానంగా ఉంటుంది. సాంతరాళంగా పెట్టుకుంటే ఆ మధ్య ఖాళీలో రామ సహితుడే విష్ణుమూర్తి క్రీడిస్తాడు. నిరంతరాళంగా పెట్టుకుంటే లక్ష్మీ శ్రీహరులు అక్కడి నుంచి తరిమివేసినట్టే. కొందరేమో అచ్ఛిద్రంగా ఊర్ధ్వపుండ్రాలను పెట్టుకోవడం కూడా అంత ప్రశస్తం కాదు అని ఏకవింశతి నరకాలకు పోతాడంటున్నారు. అంచేత ఊర్ధ్వపుండ్రాలను సాంతరాళంగా ధరించడం ఉత్తమని దండాకార, దీపశిఖాకార, పద్మ ముకులాకార, మత్స్యకారాల్లో ధరించడం ప్రశస్తమే. శిఖలాగా యజ్ఞోపవీతంలాగా వైష్ణవుడికి ఈ ఊర్ధ్వపుండ్రాధారణ నిరంతరంగా అనివార్యంగా ఉండవలసిందే. లేని పక్షంలో ఏ సత్కర్మలు ఫలించవు. నైష్టికులైన వైష్ణవులైన త్రిశూల వర్తులైన చతురస్ర అర్ధచంద్ర శివలింగాకారాల్లో ధరించరు. జన్మతః వైష్ణవుడై వేద మార్గాన్ని అనుసరించేవాడు మరింకా ఏ ఇతర కాలాల్లోనూ పుండ్రధారణ చేయకూడదు. ఒకవేళ వైష్ణవాగమాల్లో ఖ్యాతి కోసమో కాంతి కోసమో కామ్యసిద్ధి కోసమో ఇంకేవైనా ఆకార భేదాలు ప్రశస్తమైన వాటి వైదిక వైష్ణవులు ధరించరాదు. వీటిలో వైదిక శ్రౌత స్మార్తాది భేదాలు చాలా ఉన్నాయి. దేని ఆకృతి దాందే కనుక ఏ మార్గానికి చెందినవారు ఆ మార్గానికి చిహ్నంగా నిర్దిష్టమై ఆ ఆకృతిలో ఉన్న బొట్టునే ధరించాలి. వేరే ఆకృతిలో ధరించకూడదు. ఏది ఏమైనా వైదిక మార్గానుయాయులు భస్మంతో త్రిపుండ్రాలను నారాయణ ప్రసన్నులు గంధజలంతోనో మృత్తికతోనో శూలాకారంలోనో ఊర్ధ్వపుండ్రాలను ధరించి తీరవలసిందే. ఏ బొట్టు లేని శూన్యలాలాటం ఎవరికి ఎప్పుడు తగదు. సంధ్యోపాసన ఇక విందాము. నారద బొట్టు పెట్టుకున్న తర్వాత సంధ్యోపాసన ఇక దాని గురించి చెబుతాను, ఆలకించు. నక్షత్రాలు ఉండగానే ప్రాతః సంధ్య, సూర్యుడు ఆకాశంలో నడిమికి చేరుకోగానే మధ్య సంధ్య, సూర్యుడు అస్తమించబోయే ముందు సాయం సంధ్య ఉపాసించాలి. మళ్ళీ వీటిలో అంతర్భేదాలు ఉన్నాయి.
నక్షత్రాలు ఉండగానే చేసిన ప్రాతః సంధ్య ఉత్తమం. నక్షత్రాలు మాయమయ్యాక చేసేది మధ్యము. సూర్యుడు ఉదయం చేశాక చేసేదాన్ని ప్రాతః సంధ్య అధము. అలాగే సూర్యుడు అస్తమించబోయే పోతూ ఉండగా చేసే సాయం సంధ్య ఉత్తమం. అస్తమించాక చేసేది మధ్యమం. చుక్కలు పొడిచాక చేసే సాయం సంధ్య అధము. విప్రుడు అనే వృక్షానికి సంధ్యోపాసన తల్లి వేరు, వేదాలే శాఖలు, ధర్మకార్యాలు ఆకులు కనుక మూలాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి. మూలమే తెగిపోతే ఇక శాఖలు లేవు, ఆకులు లేవు, అసలు వృక్షమే ఉండదు. సంధ్యావందనం చేయనివాడు జీవోత్సవం మరు జన్మలో కుక్కగా పుడతాడు. అందుచే చేత నిత్యము సంధ్యోపాసన చెయ్యాలి. ఏమరకూడదు. ఇది లేనిదే మిగతా సత్కర్మలు అధికారం సిద్ధించదు. సూర్యోదయానికి అస్తమయానికి ముందుండే 3 గంటలు సంధ్యాకాలం. ఆ సమయంలో సంధ్యను ఉపాసించాలి. దాటిపోతే ప్రాయశ్చిత్తం తప్పదు. అనివార్యం. పరిస్థితుల్లో కాలతిక్రమం జరిగితే అదనంగా చతురార్ఘ్యం ఇవ్వాలి. లేదా ముందే 108 సార్లు గాయత్రిని జపించాలి. సంధ్య వార్చాలి. ఏ సంధ్యను అతిక్రమించామో ఆ సంధ్యకు ముందు ఉపాసించిన తర్వాత తాత్కాలిక సంధ్యా సంవందనం చేయాలి. ఇంట్లో చేసుకుంటే అది సాధారణ సంధ్య. గోశాలలో చేస్తే అది అధము. నదీ తీరాన దేవాలయంలో కానీ చేసుకుంటే అది ఉత్తమ సంధ్య. సంధ్యావందనం అంటే దేవి ఉపాసన కనుక దేవి సన్నిధిలో ముప్పొద్దులా చేయాలి. అనంత ఫలం ఇస్తుంది. బ్రాహ్మణులకు సంధ్యోపాసనకు మించిన దైవం లేదు. హరి ఉపాసకులు నిత్య విధులు కావున సంధ్య ఒక్కటే నిత్యోపాసన. కాబట్టి దీన్ని మానకూడదు. ఇది శృతి శోధితం, సర్వవేదసారం. బ్రహ్మాది దేవతలు కూడా సంధ్యా సమయంలో వేద స్వరూపిణి గాయత్రిని ధ్యానిస్తున్నారు, జపిస్తారు. వేదాలు కూడా నిత్యం జపిస్తారు. కనుక గాయత్రీదేవి అంటే వేదోపాస్య అని తెలుసుకో. అందుచేత శాక్తుల, శైవుల, వైష్ణవుల అనే భేదం లేదు. విప్రులందరూ వేదమాత ఆదిశక్తి గాయత్రిని ఉపాసించవలసిందే. ముందుగా కేశవనామాలు ఆచమించి ప్రాణాయామం చేయాలి. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, మధుసూదన, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షర, నరసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరి, శ్రీకృష్ణ అనేవి 24 నామాలు. వీటిని ప్రతి నామానికి ఆదిలో ఓంకారం చేర్చాలి, చివరిలో నమః చేర్చాలి. స్వాహాంతంగా మొదటి 3 నామాలతోనూ జలం ముమ్మారు ఉచ్చరించాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవే స్వాహ. అటుపైన ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః ఇత్యాది ఉచ్చరిస్తూ ఆ 2 చేతులు కడుక్కోవాలి. తర్వాత 2 పాదాలు కడుక్కోవాలి. ఆ పైన 2 శిరస్సును చల్లుకోవాలి మార్జనం. అటు తర్వాత 3 పాణి, పాద, శిరస్సు సంప్రోక్షణము చేసుకోవాలి. తక్కిన సంకర్షణాది ద్వాదశాలు ఉచ్చరిస్తూ ద్వాదశాంగాలు స్పృశించాలి. కుడి చేత్తో తాగాలి, ఎడమ చేత్తో తాకాలి, స్పృశించాలి. అప్పటికి కానీ నీళ్లు పరిశుద్ధం పొందినట్టు కాదు. అటుపైన ఆచమనం చేయాలి. కుడి అరచేతి గోకర్ణాకారంలో మడిచి మినపగింజంత నీరు చొప్పున ముమ్మారు విడివిడిగా పోసుకోవాలి, పుచ్చుకోవాలి. అంటే తాగాలి. అంతకన్నా తక్కువైనా ఎక్కువైనా సురాపానంతో సమానం. అంగుష్ట కనిష్టకుల సాచి నడిమి 3 వేళ్లను పాము పడగలాగా ముందుకి తెచ్చి అరచేతిలో గుంట ఏర్పడేటట్టు చేసుకోవాలి. ఆ గుంటలోకి అప్పటికే నీటిని స్పృశించి పరిశుద్ధం పొందిన ఎడమ చేతిలో నీళ్లు పోసుకొని ఓం కేశవాయ స్వాహ అని పుచ్చుకోవాలి. అలాగే తక్కిన 2 నామాలతో మరో 2 సార్లు విడివిడిగా పుచ్చుకోవాలి. మిగతాదంతా యథావిధిగా నడిపితే ఆచమనం పూర్తయినట్టు. ఆచమించిన తర్వాత ప్రాణాయామం చేయాలి. ప్రణవ సహితంగా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ చేయాలి. ఇందులో రేచక, పూరక, కుంభకాలనే 3 అంశాలు ఉన్నాయి. దక్షిణ
నాసారంధ్రం నుంచి రేచకం, వామనాసారంధ్రం నుంచి పూరకం చేయాలి. పూరకం అంటే గాలిని లోపలికి పీల్చుకోవడం, కుంభకం అంటే పీల్చిన గాలిని ఊపిరితిత్తుల్లో నిలుపుకోవడం, రేచకం అంటే ఆ గాలిని విడవడం. ఇవి 3 సమాన కాల వ్యవధానంలో జరపాలి. పీల్చినంతసేపు నిలపాలి, నిలిపినంతసేపు విడవాలి, అంతసేపు ఆగాలి, మళ్ళీ అలాగే అంతసేపు పీల్చాలి. ఇలా సాగాలి అంటారు. దీన్ని తజ్జుల దగ్గర తర్ఫీదు పొందడం అవసరం. పూరక సమయంలో కుడి ముక్కు పుటాన్ని బొటన వేలుతో నొక్కి ముయ్యాలి. ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చాలి. రేచక సమయంలో నడిమ వేలు, చూపుడు వేలు వదిలేసి మిగిలిన చిటికిన వేలు దాని ప్రక్కనే ఉన్న అనామికతో అంటే ఉంగరం వేలుతో ఎడముక్కు పుటాన్ని ఒత్తి ముయ్యాలి. కుడి ముక్కు నుంచి గాలి వదలాలి. పూరక, కుంభక, రేచకాలు 3 కలిసిన ఆ ప్రాణాయామము యోగాలు, యోగ శాస్త్రాలు చెబుతున్నమాట. పూరక సమయంలో నీలోత్పల దళశ్యాముడు చతుర్భుజ మహాత్ముడు అయిన శ్రీహరిని నాభి మధ్యంలో ప్రతిష్ఠించుకోవాలి. కుంభక సమయంలో కమలాసండు, ప్రజాపతి, జగన్నాథుడు, చతుర్వదనుడు అయిన పితామహుడిని హృదయస్థానంలో ధ్యానించాలి. రేచక సమయంలో శుద్ధ స్ఫటిక సంకాసుడు, పాపనాశకుడు, నిర్మలుడు, శంకరుడైన మహేశ్వరుడిని ఫాలభాగంలో స్మరించుకోవాలి. పూరకంలో విష్ణు సాయుధ్యం, కుంభకంలో బ్రహ్మగతి, రేచకంలో ఈశ్వరుడు ప్రాప్తి. చూసారా ప్రాణాయామం ఎలా చేయాలో, ఏ రకంగా చేయాలో? అది మీరు తెలిసిన వాళ్ళ నుంచి బాగా విపులంగా నేర్చుకొని అప్పుడు చేయడం మంచిదని కూడా చెప్తున్నారండి. నీలోత్పల దళ శ్యామం నాభి మధ్యే ప్రతిష్ఠితం చతుర్భుజ మహాత్మానం పూరకే చితయేద్దరిం కుంభకేతు హృది స్థానే ధ్యాయేత్ కమలాసనం ప్రతిపతిం జగన్నాథం చతుర్వక్త్రం పితామహం రేచకే శంకరం ధ్యాయేత్ లలాటస్థం మహేశ్వరం శుద్ధ స్ఫటిక సంకాశం నిర్మలం పాపనాశనం పూరకే విష్ణు సాయుజ్యం కుంభకే బ్రహ్మణో గతిం రేచకే శంకరం సాక్షాత్ ప్రాప్నుయాత్ ఈశ్వరం పరం. నారద పౌరాణికాచమనాద్యము, శ్రౌతాచమనాద్యము అంటూ కొన్ని విధులు చెప్తాను, అవి ఉంటాయి, విను. అవి ఏంటంటే కంగారు పడకు. కేశవనామాలతో ఆచమిస్తే అది పౌరాణిక ఆచమనం అవుతుంది. గాయత్రి మంత్రంతో ఆచమిస్తే అది శ్రౌతాచమం అవుతుంది. ప్రణవ సహితంగా వ్యాహృత్యాత్మకంగా గాయత్రిని ఉచ్చరించాలి. ప్రాణాయామ సమయంలో గృహస్థులు, వానప్రస్థులు నాసాగ్రాన్ని 5 వేళ్లతోనూ ముయ్యాలని, బ్రహ్మచారులు, సన్యాసులు అంగుష్ట కనిష్ట అనామికాలతో ముయ్యాలని ఒక నియమం. ఆపోహిష్టాదిక మంత్రాన్ని చదువుతూ ముమ్మారు కుశోదకం సంప్రోక్షించుకోవాలి. రుగంతంలో కానీ పాదాంతంలో కానీ ఈ సంప్రోక్షణలు అంటే మార్జనలు చేసుకోవచ్చు. దీనివల్ల సంవత్సర పాపం నశించిపోతుంది. అటుపైన మళ్ళీ ఆచమించి సూర్యచేత్యాది మంత్రాన్ని చదివి జలప్రాసన చేయాలి. దీంతో అంతరంగ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రాణాయామం చేయడం వల్ల కూడా ఎలా పాపాలు పోతాయో కూడా చెప్తున్నారు, చూసారా అండి. ఇవి మీరు నియమపూర్వకంగా వినండి, విని మళ్ళీ విని తెలుసుకొని ఆచరించండి. అందుకే వేదాలు దేవి భాగవతం అంటే దేవిని భగవత్ అంటే భగవంతుడి అమ్మవారు, భగవంతుడి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆ భగవంతుడి నుంచి తెలుసుకోవడం వల్ల మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి. దీనివల్ల మన శరీర ఆరోగ్యం ఎంత బాగుంటుందో. అందుకే అప్పట్లో బీపీలు, షుగర్లు అలాంటివి లేకుండా ఎంత దూరం అన్నా సరే కొండలు గుట్టలు ఎక్కి తిరిగి ఆరోగ్యంగా ఎన్ని వేలు లక్షల సంవత్సరాలు కూడా బతికారు. ఈ దేవి భాగవతంలో మీరంతా ఇన్ని లక్షలు ఎన్ని వేలు బ్రతికారని, తపస్సు చేశారని, ఇవన్నీ అంటే ప్రాణాయామాలు ఇవన్నీ వాళ్ళు చేశారు కాబట్టి అలాగా వాళ్ళు అన్ని సంవత్సరాలు బ్రతకడం, ఆరోగ్యంగా ఉండడం జరిగింది. అంటే ఇప్పుడంటే
యాక్సిడెంట్లు అయ్యి జరుగుతున్నాయి. అప్పట్లో మరి పుల్లు సింహాలు వాటి గురించి కూడా మంత్రాలు ఉన్నాయండి. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చేశాను. ఆ మంత్రం కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడే, మీరు నేను చదువుతున్నాను, ఏదో చదువుతుంది ఆవిడ, ఏదో వింటే విందాం లేకపోతే లేదు అని లైక్లు కొడుతున్నామని కాదండి. మీరు మనస్ఫూర్తిగా వినండి. విని వాటిలో ఉన్న గొప్పతనం తెలుసుకొని మీరు ఇంకొకరు చెప్పండి, మీరు నేర్చుకోండి. ఇప్పుడు దక్షిణ హస్తంలోకి మళ్ళీ జలం తీసుకొని ముక్కుకి దగ్గరగా తెచ్చుకొని వామకుక్షిలోకి పాపు పురుషుణ్ణి స్మరించి వృతం ఇత్యాది మంత్రం గాని ద్రుపద ఇత్యాది మంత్రం గాని పఠిస్తూ దక్షిణ శ్వాస మార్గం గుండా అంటే కుడిముక్కు ఆ పాప పురుషుణ్ణి చేతిలో నీటిలోకి తీసుకురావాలి. ఇక ఆ నీళ్లను చూడకుండా ఎడమవైపు రాతి మీద విసిరి కొట్టాలి. నా శరీరం నిష్పాపమయ్యింది అని భావించాలి. అప్పుడు లేచి నిలబడి కాళ్ళు దగ్గరగా పెట్టుకొని దోసిటిలో నీళ్లు తీసుకొని సూర్యుని చూస్తూ గాయత్రి జపం 3 అర్ఘ్య ప్రదానం చెయ్యాలి. ప్రాతః సాయం సంధ్యల్లో ఇలా 3 సార్లు, మధ్యాహ్న సమయంలో ఒక్కసారి అర్ఘ్య ప్రదానం చేస్తే చాలు. ప్రాతః సంధ్యలో కొంచెం ముందుకు వంగి మధ్యాహ్న సంధ్యలో నిటారుగా నిల్చుని సాయం సంధ్యలో కూర్చుని ఇవ్వాలి. ఇది అయిన తర్వాత అసవాతిథ్య మంత్రంతో ప్రదక్షిణం చేయాలి. ఈ అర్ఘ్య ప్రదానానికి కారణం ఏమిటంటే మందేహులని మహారాక్షసులున్నారు, 3 కోట్ల మంది మహావీరులు, మహాఘోరులు, కృతజ్ఞులు, దారుణులు. వీరంతా కలిసి సూర్యుడిని తినివేయాలని చూస్తుంటారు. కనుక దేవతలు, ఋషులు, తపోధనులు మహా సంధ్యను ఉపాసించి సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెడతారు. ఆ మంత్రజలాన్ని విద్రాలై ఆ రాక్షసుల్ని దహించి వేస్తాయి. అందుకనే ద్విజులు నిత్యము సంధ్యను ఉపాసించాలి. సూర్యభగవానుడికి అర్ఘ్యాలు ఇవ్వాలి. ఇది మహాపుణ్యప్రదమైన పవిత్ర కర్తవ్యం. ఉచ్చారణ మాత్రం చేతనే సంధ్యావందనాన్ని సాంగంగా సఫలం చేసే అర్ఘ్యాంగ మంత్రసారమే ఏమిటంటే నేను సూర్యుణ్ణి, నేను జ్యోతిని, నేను ఆత్మని, నేను ఆత్మజ్యోతిని, నేను శివుడను, నేను శుక్లుడను, నేను సర్వజ్యోతిని, నేను రసమును, ఓ వరదాయిని గాయత్రీదేవి బ్రహ్మరూపిణి, రమ్ము రారమ్ము, జపానుష్ఠాన సిద్ధి కోసం నా హృదయంలో ప్రవేశించు అని ప్రార్థించి శుభ ప్రదేశంలో శుభపీఠం మీద కూర్చుని గాయత్రి మహామంత్రాన్ని జపించాలి. జపం ముగిసిన తర్వాత మళ్ళీ ధ్యానించి పునరాగమం కోసం సుఖంగా వెళ్ళిరా అని వీడ్కోలు పలకాలి. భాగవతం కానీ, దేవి భాగవతం కానీ, అలాగే భగవద్గీత, గాయత్రి ఇలాంటి ఒత్తులు ఇలా ఉన్నవన్నీ చదువుతూ ఉంటే మన దేహంలో ఉన్న నాడులన్నీ కదిలి బీపీ, షుగరు, ఈ థైరాయిడ్లు ఇలాంటి రోగాలన్నీ రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుందండి. ఇది నాకు నిజంగా నేను ఇవి చదవడం వల్ల కూడా నాకు ఏ షుగరు, థైరాయిడ్లు అవి ఏమీ కూడా రాకుండా ఆరోగ్యం సమానంగా బాగుంటుంది. అంటే వెముకల నొప్పులు అవి ఉంటే కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ పనులు చేసి కొంచెం చిన్నప్పటి నుంచి ఎక్కువ పనులు చేసి ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకి వయసు పెరిగిన తర్వాత ఈ వెముకల నొప్పులు అవి వస్తాయి. దాని గురించి కూడా తులసి దేవికి పూజ చేసుకొని తులసి రసం అని, వేప రసం అని, అవని ఇవి వాడుతూ ఉంటే ఆరోగ్యం. అలాగే మన ఇంట్లోనే మనకి కావాల్సిన ఆరోగ్యానికి సంబంధించిన దినుసులు అన్నీ ఉన్నాయి. అలాగే అవన్నీ వాడుతూ, అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటూ అవి వాడుతూ ఇవి కూడా వాడుతూ ఎప్పటికప్పుడు చెక్ చేయించుకొని ఆరోగ్యం అది జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఎంతో మంచిదండి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నా ఆకాంక్ష. అలాగే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారు. అలా తీసి పడేయవద్దు. ఏదన్నా సరే ఇది పనికిరాదు అని అనుకొని మనం నీచకంగా మనుషుల్ని కావచ్చు,
ఏ దాన్నైనా సరే నీచకంగా చూడకండి. అది అవసరం వచ్చినప్పుడు మనం దానికోసం ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడినా, ఎంత డబ్బు ఇచ్చినా ఇదా అని అనుకొని తీసి పడేసింది మన ప్రాణాలు కాపాడుతుంది. కాబట్టి మీరు ఏదో ఈవిడ చదువుతుంది, ఏదో వినాలా, ఏదో ఈవిడ ఏదో ఇసుకించేస్తుంది, వీడియోలు పెడుతుంది అని అనుకోకండి. ఏదైనా సరే మంచి ఉంటేనే అందులో మంచిని తీసుకోండి, చెడుని పక్కన పెట్టండి. కాస్త పనది తొందరగా చేసుకొని కాస్త నెమ్మదించుకొని మనం పనది చేసుకొని వీలు చేసుకోవాలి. ఏదైనా చేయడానికి వీలు చేసుకొని ఆ పని మంచి పని అయినప్పుడు దాన్ని అనుసరించి చేయడం వల్ల మన అందరికీ కూడా ఆరోగ్యము మంచిది కూడానండి. మంచిది అంటున్నానని మంచిది అన్నమాట చెడ్డది కాదండి. అంతకంటే మంచి మాట ఇంకా లేక నేను మంచిది అంటున్నాను. కేచరి ముద్ర. ఈ ప్రాతః సంధ్యా విధానంలో ప్రాణాయామం తర్వాత కేచరి ముద్రను మునిపుంగవులు చెప్పారు. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఈ ముద్ర పట్టినప్పుడు చిత్తము జిహ్వ ఆకాశంలో కే సంచరిస్తూ ఉంటాయి. దృష్టి భ్రూమధ్య భాగంలో స్థిరంగా నిలుస్తుంది కనుక దీన్ని కేచరి ముద్ర అన్నారు. నారద, సిద్ధ సమానమైన ఆసనం లేదు, కుంభ సమానమైన వాయువు లేదు, కేచరి సమానమైన ముద్ర లేదు. ఈ ముమ్మాటికి ఇది సత్యం. నా చాసనం సిద్ధ సమం న కుంభ సదృశో నిలహ, నా కేచరీ సమా ముద్ర సత్యం చ నారద. అంగ్రీ మూలాలతో యోనిముద్ర చేసి దాని మీద నిశ్చలంగా కూర్చోవాలి. ఇంద్రియాలను కట్టుబాటులో ఉంచాలి. మనసు కదలనివ్వకూడదు. నడుము నిలబెట్టి సమంగా స్థాణువులా కూర్చోవాలి. భ్రూమధ్య భాగంలో దృష్టిని కేంద్రీకరించాలి. ఇది యోగులకు అత్యంత సుఖప్రదమైన సిద్ధాసనం. ఇలా కూర్చొని అయాతు వరద దేవీత్యాది శ్లోకాలతో గాయత్రి మాతను ఆహ్వానించి సర్వదేవి నమోస్తుతి అని నమస్కరించాలి. తేజోస్ ఇత్యాది మంత్రాలతో ఆవాహనం చెయ్యాలి. నేను చేసిన నీ అనుష్ఠానం సంపూర్ణమగుగాక అని ఆకాంక్షించాలి, అభ్యర్థించాలి. అటుపైన శాప విమోచనం విధానాన్ని శ్రద్ధగా ఆచరించాలి. బ్రహ్మ, వశిష్ఠ, విశ్వామిత్ర శాపాలు వారి స్మరణలతో అంతరిస్తాయి. ఇది అయిన తర్వాత సత్యాత్మకుడు, సర్వ జగత్స్వరూపుడు, చిద్రూపుడు, వాచామ గోచరుడు, అద్వితీయుడు అయిన ఆ పరమాత్మను హృదయ పద్మంలో ధ్యానించాలి. అటుపైన సంధ్యావందనానికి అంగభూతులైన అంగన్యాస కరన్యాసాలు చేయాలి. ప్రతి మంత్రానికి ముందు ఓంకారం పలకాలి. ఓం భూః పాదాభ్యాం నమః, ఓం భువః జానుభ్యాం నమః, ఓం స్వాహ కటిభ్యాం నమః, ఓం మహానాభ్యై నమః, ఓం జనః హృదయాయ నమః, ఓం తపః కంఠాయ నమః, ఓం సత్యం లలాటాయ నమః, ఓం తత్సవితు అంగుష్టాభ్యాం నమః, ఓం వరేణ్యం తర్జనీభ్యాం నమః, ఓం భర్గో దేవస్య మధ్యమాభ్యాం నమః, ఓం ధీమహి అనామికాభ్యాం నమః, ఓం ధియోయోన కనిష్టకాభ్యాం నమః, ఓం ప్రచోదయాత్ కరతలకర పృష్టాభ్యాం నమః, ఓం తత్సవితుర్ బ్రహ్మహ్మతే హృదయాయ నమః, ఓం వరేణ్యం విష్ణురాత్మనే శిరసే స్వాహ, ఓం భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయై ఓ షట్, ఓం ధీమహి శక్త్యాత్మనే కవచాయ హూం, ఓం ధియో యోనః కళాత్మనే నేత్రత్రయాయ నమః, ఓం ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయ ఫట్. కొన్ని నాలుగు తిరగలేదు, క్షమించండి. అక్షరన్యాసము ముద్రలు. నారద, గాయత్రి వర్ణాలతో చేసే అక్షరన్యాసం కూడా ఉంది. అది సర్వపాప హరం కనుక చెబుతాను, గ్రహించు. ముందుగా ఓంకారాన్ని ఉచ్చరించి తత్కారాన్ని పాదాంగుష్టాల్లో న్యాసం చెయ్యాలి. సకారం గుల్బాలలో, వికారం జంగాలలో, తుకారం జానువులలో,
వకారం ఊరువులలో, రేకారం గుద ప్రదేశంలో, నికారం లింగదేశంలో, యకారం కటిలో, బకారం నాభి మండలంలో, గోకారం హృదయంలో, దేకారం స్తనాద్వయంలో, వకారం హృదయంలో, స్యకారం కంఠకూపంలో, దీకారం ముఖదేశంలో, మకారం తాలువులలో, హికారం నాసికాగ్రంలో, దీకారం నేత్రమండలంలో, యోకారం భ్రూమధ్యంలో, యోకారం లలాట దేశంలో, నకారం పూర్వముఖంలో, ప్రకారం దక్షిణ ముఖంలో, చోకారం పశ్చిమ ముఖంలో, దకారం ఉత్తమ ముఖంలో, యాకారం మూర్ధభాగంలో విన్యసించి తకారాన్ని వ్యాపకంగా న్యాసం చెయ్యాలి. ఈ న్యాస విధానాన్ని కొందరు జపతత్పరులు ఇష్టపడరు. అటుపైన జగదంబిక గాయత్రిని ధ్యానించాలి. శ్రీమాత్రే నమః. నాకు కొంచెం క్షమించాలి. నాకు ఫేస్ ఫాల్సీ వచ్చింది. మూతి కన్ను అవి వంకరపోయినాయి. నాలుక కొన్ని ఒత్తులు పలకలేకపోతున్నాను. అది ఎంత ప్రయత్నం చేసినా అది పలకలేకపోతున్నాను. అందుకని కొంచెం ఏవైనా తప్పులుంటే క్షమించ ప్రార్థన. శ్రీమాత్రే నమః. బ్రహ్మ కవచ సాంఖ్యాయన గోత్ర సంభవ ఆదిత్య మండల మధ్యవర్తిని గాయత్రి మహేశ్వరిని ఎలా ధ్యానించాలి? ముక్తా విద్రుమ హేమనేల ధవళ ఛాయై ఇత్యాది ధ్యాన శ్లోకమే సుప్రసిద్ధం అని ధ్యానమయ్యాక దేవికి ప్రీతికరమైన సమ్ముఖ, సంపుట, వితత, విస్తృత, ద్విముఖ, త్రిముఖ, చతుష్క, పంచక, షణ్ముఖ, అధోముఖ, వ్యాపకాంజలిక, శకట, యమపాస, గ్రదిత, సమ్ముఖోన్ముఖ, విలంబ, ముష్టిక, మత్య, కూర్మ, వరాహ, సింహాక్రాంత, మహాక్రాంత, ముద్గర, పల్లవ 24 ముద్రలను పట్టాలి. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి కనుక 24 ముద్రలు జాతవేదస మంత్రాన్ని పఠించాలి. త్రయంబక రుక్కును ఆవర్తించాలి. అలా శతాక్షర గాయత్రిని జపించాలి. అటుపైన ఓంకారపూర్వకంగా భూర్భువ స్వహ అనే వ్యాహృతి త్రయంలో 24 గాయత్రి ఉచ్చరించాలి. విప్రులందరూ నిత్యము ఇలా గాయత్రి జపం చేస్తే సంధ్యాదేవి ఆనందించి సమగ్ర పుణ్యఫలాలను అనుగ్రహిస్తుంది. శ్రీమాత్రే నమః. మిగతాది తర్వాయి భాగంలో విందాము.